టీటీడీ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ కనిపిస్తోంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ ఉద్యోగుల అవినీతిపై సిట్ ఫోకస్ పెట్టింది. కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్ వేసింది సిట్. దీంతో టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అలాగే మార్కెటింగ్ విభాగంలో పనిచేసే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలకు సిట్ సిద్ధమవుతోంది. టీటీడీ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ కనిపిస్తోంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ ఉద్యోగుల అవినీతిపై సిట్ ఫోకస్ పెట్టింది. కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్ వేసింది సిట్. దీంతో టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అలాగే మార్కెటింగ్ విభాగంలో పనిచేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలకు సిట్ సిద్ధమవుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. మోహన్, కల్తీని సంబంధించి సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది అనుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా నెయ్యి సరఫరా చేసినటువంటి సంస్థపైనే విచారణ చేస్తున్నటువంటి సిట్ కమిటీ ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి కోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేసింది. ఈ కేసును ఏసీబీ కోర్టుకు బదలాయించాలంటూ కూడా వారు కోరినటువంటి నేపథ్యంలో సిట్ దర్యాప్తు ఇప్పుడు టీటీడీ ఉద్యోగులపై పడినట్లుగా కూడా మనం భావించవచ్చు. ఏసీబీ కోర్టు అంటే ప్రభుత్వ రంగ సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగుల అవినీతికి పాల్పడితే వారిని ఏసీబీ పరిధిలోకి తీసుకొస్తారు. దీంతో కల్తీకి సంబంధించినటువంటి నెయ్యి సరఫరాను ఇప్పటి వరకు కూడా సరఫరా చేసినటువంటి సంస్థలపైనే దృష్టి సారించినటువంటి సిట్ తదుపరి టీటీడీ ఉద్యోగులు అధికారులపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మార్కెటింగ్ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అధికారులు అవినీతికి పాల్పడినట్లుగా కూడా సిట్ ప్రాథమికంగా గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి ఒక సూపరింటెండెంట్ పై కూడా వీళ్ళు కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. సంతోషం. రైట్, థ్యాంక్ యూ మోహన్.